హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా మంది స్వీట్ షాపుల్లో మరి హల్వా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. అదే హల్వాని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే హల్వా కోసం ఒక గిన్నెతో మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కానీ స్వీట్ షాప్లో మాత్రం మైదాతోనే చేస్తారు కాబట్టి నేనైతే మైదానే తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను. చూడండి ఒకసారి, మీకు కొలత అనేది పర్ఫెక్ట్గా చెప్తున్నాను. మనం 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్ అయితే వాటర్ తీసుకుని ఈ వాటర్ని ఇలా వేసుకుని పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అంటే మనం బొబ్బట్లకి పిండి కలుపుకుంటాం కదా, అలా అయితే పిండిని కలుపుకోవాలి. మనం మైదా పిండి కప్పున్నర తీసుకున్నాం కాబట్టి షుగర్ అయితే మనకి 2.5 కప్పుల వరకు పడుతుందండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 2.5 నుండి 3 వరకు పడుతుంది పంచదార అయితే. మీకు పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే మాత్రం 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాం కాబట్టి పంచదార అయితే 3 కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం నెయ్యితో చేసుకుంటే నెయ్యి అయితే మాత్రం ఒక ఫుల్ కప్ అయితే పట్టేస్తుందండి. ఒకవేళ మీరు నెయ్యి ప్లేస్లో నూనె తీసుకోవాలనుకున్నా కూడా 1 కప్ అయితే ఫుల్గా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ కప్ అయితే నెయ్యి తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ అయితే 1/2 కప్పు తీసుకున్నాను. ఈ రెండు కలిపి నేనైతే తయారు చేశాను. చూసారు కదా, పిండి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ పిండి ములిగే వరకు కూడా వాటర్ అయితే పోసేసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసి దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి పిండి అంతా కూడా చక్కగా నాని పిండిలో నుండి పాలు అయితే వస్తాయండి. ఇక్కడ చూడండి ఒకసారి, నేనైతే ఇలా నీళ్లు వేసేసి ఒక అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అరగంట తర్వాత అయితే ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే చక్కగా ఇలా నానిపోయింది. ఇప్పుడు మనం దీనిని చూడండి ఒకసారి, ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా అయితే మనకి పిండి అయితే తయారైంది. ఇప్పుడు మనం దీనిని బాగా కలిపినట్లుగా, అంటే దీనిని బాగా పిసికినట్లుగా కలపాలండి. అప్పుడే మనకి ఈ పిండిలో ఉన్న పాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పాలు తీసి స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇదిగోండి ఇలా అయితే బాగా దీనిని ఒక 10 నిమిషాల పైగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పాలన్నీ కూడా చక్కగా వస్తాయి. చూడండి ఒకసారి, అంతా కలిపేశాను. ఇదిగోండి లాస్ట్లో అయితే పిప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి ఎంత కలిపినా కూడా ఇంకా కలవదండి, రబ్బర్ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు దీనిని మనం వడగట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే పెద్ద జాలి గరిటె అయితే తీసుకున్నాను. ఈ గరిటెలో మనం తయారు చేసి పెట్టుకున్న మైదాపిండి పాలైతే ఇలాగా వడకట్టుకోవాలి. పిప్ అనేది అస్సలు రాకూడదని గుర్తుంచుకోండి. ఇలా వడకట్టుకోవాలి. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, అయినా కానీ కొంచెం ఓపికతో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే మెల్లగా కలుపుకుంటూ దీనిని పాలైతే తీసుకోవాలి. మనకి వెంటనే ఈ జాలి గరిటె అనేది మూసుకుపోతూ ఉంటుందండి. ఎందుకంటే మధ్యలో మనకి ఈ పిండిలో ఉన్న రబ్బర్ లాంటిది అయితే అడ్డం పడుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ అయితే పాలైతే తీసుకోవాలి. ఈ విధంగా నేను అన్నీ తీసేసాను. ఇంకొంచెం అయితే చివరిలో ఉందండి, చూడండి. కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ అయితే ఇలా వడగట్టేసుకోవాలి. ఈ విధంగా పాలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇదే మాదిరిగా జాలి గరిటెలో వేసి మిగిలిన పాలని కూడా వడగట్టేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ పాలు తీసుకోవడం కొంచెం టైం పడుతుంది, కానీ స్వీట్ అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది. ఈ విధంగా అన్ని పాలు కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న పాలని మళ్ళీ మూత అయితే పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి పైన నీళ్ళు అయితే అన్నీ కూడా పైకి తేరిపోతాయండి. పాలైతే చిక్కటి పాలు కిందకుంటాయి. అప్పుడు మనం ఆ వాటర్ని అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మైదా పిండిలో ఎంత రబ్బర్ లాంటి పదార్థం అయితే చాలా వచ్చిందండి. చూసారు కదా, చూడండి ఒకసారి, చివరిగా అయితే ఇలా వచ్చింది. ఇదంతా కూడా పడేయాలి.
అందుకేనండి చాలామంది మైదా పిండిని తినడానికి ఇష్టపడరు. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా ఇదే మాదిరిగా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. నేను వీడియో కోసం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నాను కాబట్టి మైదానే వాడవలసి వచ్చిందండి. చూసారు కదా, ఇదైతే అంతా పక్కకు తీసేసి ఈ పాలైతే మనం ఇప్పుడు ఉపయోగించుకోవాలి. వీటిని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం పాలు అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే కిందకి పాలు వచ్చేసి పైకి అయితే నీళ్ళు అనేవి తేరిపోయాయి. ఇప్పుడు ఈ నీటిని అయితే పక్కకి తీసేద్దాము. పైన వాటర్ అయితే కొంతమేర తీసేసుకోవాలి. మనకి పాలు ఎక్కడి వరకు అయితే కనిపిస్తున్నాయో అక్కడి వరకు అయితే వాటర్ తీసేయాలి. ఇదిగోండి, పాలు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ అయితే ఉంచుదాము. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ పాలు అయితే ఇలా చిక్కగా తయారయ్యాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ముందుగా నేనైతే స్టవ్ అయితే వెలిగించి బాండి పెట్టేసుకున్నాను. ఇదైతే వేడైపోయింది. ఇప్పుడు మనం లైట్ గా క్యారమెల్ చేసుకోవడానికి అయితే కొంచెం షుగర్ వేసుకుందాము. ఇదిగోండి, నేనైతే పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ 1.5 పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. మన తీపిని బట్టి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు వరకు అయితే వేసాను ఇందులో. ఇది కొంచెం క్యారమెల్ అవనిద్దాం. ఇలా క్యారమెల్ అవనివ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫుడ్ కలర్ అనేది ఎక్కువగా పట్టదండి. ఫుడ్ కలర్ లేకుండానే మనకి ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి షుగర్ అనేది క్యారమెల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కరగనిద్దాం. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే కరగనివ్వాలి. అప్పుడే మనకి క్యారమెల్ అనేది అవుతుంది. చూడండి, ఇక్కడ మెల్లగా కరగడం అయితే స్టార్ట్ అయింది. ఇది పాకంలాగా తయారయ్యి క్యారమెల్ అనేది రెడీ అవుతుంది. పంచదార కరుగుతుంది. నేనైతే మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇందులో కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తే మనకి షుగర్ అనేది త్వరగా కరిగి మనకి క్యారమెల్ అయితే అవుతుంది. చూసారు కదా, మనకి క్యారమెల్ అయితే వచ్చేసింది. ఇలా కలర్ అయితే వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇది ఇలా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన షుగర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్ ని కొంచెం అయితే కరగనిద్దాం. ఇది కరగాలి. కరిగితే మనం తర్వాత కలిపి పెట్టుకున్న పిండి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఇది కరిగి ఇలా మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా మరగనిద్దాము. కానీ హల్వా అంటే కష్టం అనుకుంటారండి, కానీ పెద్ద కష్టం ఏం కాదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం పిండి కలిపి పాలు తీసుకోవడమే కొంచెం పని ఉంటుంది. ఆ తర్వాత మనం దీనిని తిప్పడం మాత్రం కొంచెం ఉంటుందండి. మరి టేస్టీ స్వీట్ కావాలంటే కొంచెం కష్టపడక తప్పదు కదా. కాబట్టి ఎంత కష్టమైనా ఇంట్లో చేసుకుంటే హెల్దీగా తినొచ్చు. పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు కాబట్టి మనం అయితే ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే చక్కగా మనకి పాకం అనేది దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న పాలైతే ఇలా బాగా కలుపుకోవాలి ముందు, ఎందుకంటే కిందకి పేరుకుపోయి ఉంది కదా. కాబట్టి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ, అంటే ఆపకూడదండి, వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేసేసుకోవాలి. లేదంటే గడ్డ కట్టేస్తుంది. చూడండి ఒకసారి, మనకైతే ఎక్కడ చక్కగా గడ్డలు కట్టకుండా ఈజీగా అయితే వచ్చింది. ఇప్పుడు దీనిని ఇలాగా జాగ్రత్తగా అడుగుకంటూ గరిట కలిసేలాగా కలుపుకోవాలండి. పై పైన కలపకూడదు, అడుగుకంటూ గరిటని ఆనిస్తూ కలపాలి ఇలాగా.
మనకి కొంచెం కొంచెంగా గట్టిపడుతుంది. ఇదిగోండి ఇలా అయితే గట్టిపడుతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మంటని నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతున్నాను. ఇది మనకి కొంచెం గిన్నె వదులుతుంది అన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఆపకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపితే మనకి హల్వా అనేది ఇలా తయారైపోతుంది. చూసారా, మనకి చక్కగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం. ఇందులో నెయ్యి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఈ స్వీట్ కి మనకి నెయ్యి అయితేనే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మన ఇష్టం నెయ్యి. నేనైతే ముందు ఒక 50 గ్రాముల వరకు వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే మీదకి పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే బాగా కలుపుకోవాలి. హల్వాకి నెయ్యి ఉంటేనే రుచి అనేది బాగుంటుంది. ఇది బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ ఉంటే నెయ్యి అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనకి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా బాగా నెయ్యి అబ్జర్వ్ అయ్యేదాకా దీనిని కలుపుకోవాలి. ఇలా అంటూ కలిపితే మనకి నెయ్యి అనేది చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలపాలి. మనం వేసిన నెయ్యి అంతా కూడా దీంట్లోకి అబ్జర్వ్ అయిపోవాలండి. అంతలాగా తిప్పాలి దీన్ని. ఇలా బాండి నుంచి విడిపోయిందని చెప్పి అయిపోయింది అనుకోకూడదండి. ఇంకా దీనికి ప్రాసెస్ అనేది ఇంకొంచెం ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ హల్వా తయారవ్వాలంటే ఇంకొంచెం సేపు అయితే దీనిని ఇలా తిప్పాల్సి ఉంటుంది. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అనేది ఈ హల్వాకి వస్తుంది. చూసారా, మన హల్వా అయితే ఇదిగోండి ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది కదా. ఇప్పుడు ఇంకొంచెం అయితే నెయ్యి గాని ఆయిల్ గాని వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తానండి. కరిగా పెట్టుకున్నాను నేను. నెయ్యి అయితే కరిగించుకుని వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఆయిల్ అయితే బయటికి వదిలేస్తుందండి. మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చేస్తుంది. మనం ఏదైతే ఆయిల్ వేసామో అది బయటకి అయితే రిలీజ్ అయిపోయి చక్కగా ఆయిల్ గా కనిపిస్తుంది. అప్పుడైతే మన హల్వా అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఒకసారి చక్కగా వదిలేసింది, బాండీ అయితే వదిలేసింది కదా. ఇలా ఒక 2 నిమిషాల పాటు తిప్పేసుకుందాము. మన హల్వా అయితే దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా, మన హల్వా అయితే బాండీ వదిలేసింది. ఇప్పుడు ఇంకొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను నేను. మా హల్వా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి అనేది వేసుకోవాలి. చెప్పాను కదండి, హల్వా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సారపప్పు అయితే వేస్తున్నానండి. దీనినే పచ్చిపప్పు అంటారు కదా, అదైతే వేస్తున్నాను. ప్రెసెంట్ అయితే నా దగ్గర జీడిపప్పు లేదు కాబట్టి జీడిపప్పు అయితే వేయడం లేదు. మీ దగ్గర ఉంటే గనక కంపల్సరీగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకుంటే హల్వా అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, బాండీ అయితే చక్కగా వదిలేసింది. ఇలా బాగా కలిపేసుకుంటే మన హల్వా అనేది రెడీ అయిపోయినట్లే. గరిటెకున్నదైతే ఇది కొంచెం తీసేసుకోవాలి. స్పూన్ తో కనుక సపరేట్ చేసేసుకుని ఇందులో వేసేసుకుంటే ఇదంతా కూడా చక్కగా వేగిపోతుంది. చూసారా, హల్వా అయితే రెడీ అయిపోయింది. బాండీ నుంచి వదిలేసింది కదా. ఇదిగోండి ఆయిల్ కూడా చక్కగా బయటకు అయితే వచ్చేసింది. మన హల్వా అయితే రెడీ అయిపోయినట్లు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఒకసారి.
చూసారా మంచి కలర్ అయితే వచ్చింది కదా మన హల్వాకి. అసలు అద్దరిపోయింది చూడండి ఒకసారి. ఇప్పుడైతే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసి దీనిని ఇలా చేసుకోవాలండి. స్వీట్ షాపుల్లో అయితే చక్కగా వాళ్ళకి ట్రేలు అనేవి ఉంటాయి. మన దగ్గర అన్నీ ఉండవు కదా, ఉన్న వాటితోనే మనం చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇలా మనం వేరే ప్లేట్లో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా కొంచెం సర్దేసుకుందాము. చూసారు కదా, ప్లేట్లోకి అయితే తీసి ఇలా నేను చక్కగా సాఫ్ట్గా అయితే చేసేసాను. చూడండి మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఉండే హల్వా అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఎంత షైనీగా కనిపిస్తుందో కదా. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని నోరైతే ఊరిపోతుందండి. మరి ఇప్పుడు దీనిని కట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న ముక్క అయితే కట్ చేద్దాం. కలర్ చూసారా ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఎటువంటి కలర్స్ ఇందులో నేను యాడ్ చేయలేదు, కానీ కలర్ అయితే మంచిగా కనిపిస్తుంది కదా. అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది మనకి ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి ఇలా ఉందండి. అదే చల్లారితే ఇంకా చక్కగా పీస్ లాగా అయితే వస్తుంది. చూసారా, ఇదిగోండి. చూసారు కదా, మరి హల్వా అయితే నేను తీసాను. ఇది చల్లారితే ఇంకా పర్ఫెక్ట్గా మనకి పీస్ అయితే వస్తుందండి. ఇదిగోండి చూసారా, మన హల్వా రెడీ అయిందా లేదా అని ఇలా టచ్ చేస్తే ఇట్లా అయితే మనకి రెడీ అయిపోయింది హల్వా. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాప్లో అస్సలు కొనే అవసరం ఉండదండి. ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను. అసలు మాటలు రావట్లేదండి. నోట్లో మెల్ట్ అయిపోతుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, మెల్ట్ అయిపోతుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం కలర్ వేసుకోలేదు కానీ మంచి కలర్ వచ్చింది. అలాగే టేస్ట్ కూడా స్వీట్ షాప్కి ఏమాత్రం తీసుకోదు, అంత బాగుంది. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.